అసలు హీరో ఎవరన్నా ఉండరంటే అది కిరణ్ అబ్బవరం, అది ఫిక్సింగ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాతోటి ర్యాంప్ ఆడిచ్చాడు భయ్య. సినిమా అదిరిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ లవ్ స్టోరీ. నిజంగా ఒక మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది, పూరా మాస్ ఉంది. సినిమా చాలా బాగుంది భయ్య. అలాగే నిజంగా సాయి కుమార్ గారు కిరణ్ అబ్బవరం తండ్రి కొడుకుల కాంబినేషన్ కానీ అది ఎవ్రీథింగ్ అంటే లైఫ్ మెచ్యూర్ అనుకోవచ్చు, ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీపావళికి మాత్రం కిరణ్ అబ్బవరం ఇట్టు కొట్టేసాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి సినిమా భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం అలాగే వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానీ ఆ సెంటిమెంట్, తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ అసలు కంటతడి చెప్పిస్తాడు. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగుంది. సినిమా ఎలా ఉందంటే కొత్తగా అనిపించింది. సినిమా కూడా కొత్తగా అనిపించింది, అంటే కిరణ్ అన్న తీసినట్టుగా, అంటే మామూలు ప్రతి సినిమా కూడా ఒక కొత్తదనం చూపిస్తాడు. ఈ సినిమా ద్వారా కూడా చాలా కొత్తగా చూపించాడు. సినిమా కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అంటే లవర్స్ మధ్యలో ఉన్నా కూడా బాండింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత కట్ చేస్తే ఏమవుతుంది అంటే నైన్ చెప్పిందే జాగాలి అని ఒక ఈగో అనేది ఉంటుంది చూసిన. ఆ ఈగో గురించి కూడా ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ప్రొడక్షన్ వాల్స్ బాగున్నాయి, ఆర్ఆర్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ సూపర్ భయ్య. ఈ దీపాలకి కిందన ఎట్టుకొట్టాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ర్యాంప్ ఆడిచ్చావు థియేటర్. కే బీప్ ర్యాంపే యూట్యూబ్గా వేసుకోవచ్చు, మనకేం పర్లేదు. కొత్త ర్యాంపేజ్ సినిమా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఏదైతే కిరణ్ అన్న ప్రామిస్ చేశాడో ఈ దివాళికి మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని ప్రామిస్ ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు ఆయన. చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది కంటెంట్. ఏదో ఫన్ ఉంటుంది అంటే ఓన్లీ కామెడీ చేస్తున్నారు, జోకులు వేస్తున్నారు, నవ్విస్తున్నారు కాకుండా కామెడీ ట్రాక్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, ఎమోషన్ ఉంది. ఒక అమ్మాయికి మాటిస్తే ఎలా మార్చుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇలా ప్రతి ఒక్క జోనర్ ప్రతి ఒక్కటి ఏలెట్టేశారు. దానికైతే నేను ఫుల్ ఖుషి అయిపోయాను, ఫుల్ హ్యాపీ. మెయిన్గా దాంట్లో సాంగ్స్ చైతన్య భరద్వాజ్ గారు చాలా బాగా చేశారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవకాశం ఇచ్చారు, లైక్ పోల్ చొక్కా కావచ్చు, వనజ అనేసి, ఇంకోటి ముని సంథింగ్ ఎవరో డాన్సర్స్ ఉంటారు వాళ్ళు, ఇంకోటి రగడ అన్న ఇమిటేషన్, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. నేను త్రూ అవుట్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను. మెయిన్ ఇంకొకటి ఈ ఎవరైతే నరేష్ గారి క్యారెక్టర్ అండ్ ఇంకొకటి మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ డిజైన్ చేశారో ఏముందయ్యా. ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఫాదర్ సెంటిమెంట్ ఎలా అయితే వర్కౌట్ అయిందో ఇందులో కూడా అదే వేలో చాలా బాగుంది. అసలు ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. మా చనిపోయిన అమ్ముంటే ఎలా చూసుకునేదో మీరు అంతకన్నా ఎక్కువే చూసుకున్నారు నాన్న అనే ఒక డైలాగ్ వస్తుంది థియేటర్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది ఫాదర్స్కి చాలామందికి అలాంటి ఎమోషన్ ఉంటుంది, అది నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా కొత్త ర్యాంపు. కిరణ్ అన్న దీవాళికి గిఫ్ట్ ఇచ్చాడు, మనం కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కలెక్షన్లు ఇచ్చి ఆయన గిఫ్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే ర్యాంప్ సినిమా చూడడం జరిగింది. సినిమా కథ ఏంటంటే ఒక అమ్మాయి కథ, ఒక హీరోయిన్ కథ. ఈ సినిమా హీరోయిన్ని ప్రేమించక ముందు ఆ లవర్కి పెట్టే కండిషన్స్, ప్రేమించిన తర్వాత నా కండిషన్స్ ఏది అని ప్రతి క్షణం ఆ అమ్మాయి అతనికి కాల్ చేస్తూ విసిగి పెట్టే కథ ఈ సినిమా. హీరోకి పెద్ద టార్చర్ చూపించిన కథ అంటే ఇదే. ఒక కందిరిగా మూవీ తర్వాత ఇంత కామెడీ వచ్చిన సినిమా అంటే ఇదే. ఈ హీరో పెట్టిన కామెడీ మొత్తం థియేటర్ మొత్తం నవ్వులు, అంత కామెడీ పెట్టాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నవ్వులు. ఒక కందిరిగా సినిమా తర్వాత ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఇంత నవ్విచ్చిన సినిమా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ హీరోకి మొత్తం ఈ సినిమాతో భవిష్యత్తు ఉంది అని ప్రూవ్ చేసుకున్నాడు. హీరోకి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కామెడీ మూవీస్ ఇలాగే తీస్తే హీరో పెద్ద లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఈ సినిమాలో తర్వాత నరేష్ క్యారెక్టర్ ఈ నిత్య జీవితంలో ఆ ప్రవీత్రను ఎలా పడగొట్టాడో, సెకండ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నాడో ఈ సినిమాలో కూడా అందరినీ ఆంటీలను గోకుతూ ఉంటాడు. ఆ కామెడీ ఇరుగా తీశాడు, లాస్ట్కి మారిపోతాడు. అది కూడా చాలా బాగుంది. సినిమా వచ్చేసి ఫుల్ కామెడీ. అందుకే ఈ సినిమా ప్రతి వయసు వచ్చిన ఆడపిల్ల చూడొచ్చు. సినిమా ప్రతి లవర్ ఈ సినిమా చూడొచ్చు. సెకండ్ హాఫ్ బోరు ఏది లేదు. మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ. సినిమా ప్రతి సెకండ్ ప్రతి సీను లిప్ లాక్ కోసమే హీరోయిన్ ఎంట పడుతుంది. హీరో కోసం
నువ్వు హీరో ఎక్కడున్నావు నా లిప్ లాక్ ఏది, నా లిప్ లాక్ లవ్ చేయకముందు ఎలా ఎంటపడ్డా, లవ్ చేసిన తర్వాత ఎలా ఎంటపడట్లేదు అనుకుంటా ఈ సినిమా స్టోరీ అండి. దివాళీకి మొత్తం సినిమా వచ్చిన వాళ్ళు అందరూ లిప్ లాక్లు మొత్తం లిప్ లాక్ల సీన్లే చూడొచ్చు సినిమాలో మొత్తం 5. సినిమా అయితే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది సెకండ్ హాఫ్ అయితే. అసలు ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక ట్విస్ట్ వస్తుంది, దాని తర్వాత ఒక పీక్ అనమాట, అంతే ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. నరేష్ గారు, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా కిరణ్ అబ్బవరం అన్న టైమింగ్ కూడా బాగా సెట్ అయింది, కామెడీ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా హీరోయిన్ కూడా డిజర్వ్స్, లైక్ ఆమె న్యూలీ కమింగ్ కదా, సో చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా మంది చెప్తున్నారు కదా సినిమా అంతగా ఏం లేదు, జస్ట్ అది అలా ఏదో ఫ్లోలో కొట్టుకొని పోయింది. అంతే ఫ్లోలో కొట్టుకుపోయిందంటే ఇంకా ఉన్నాయన్న మూమెంట్స్ ఉన్నాయి. అంటే ఏం చెప్తారన్న? కాదన్న, అంటే ఇది అంటే ఇప్పుడు ఒక ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ కదా. అంటే హీరో ఒక పెద్ద హీరో ఎలివేషన్ ఇస్తారు అని అంటే గూస్ బంప్స్ అన్నట్టు చెప్తారు. ఈ మూవీయే ఎంటర్టైనర్ అని చెప్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో గూస్ బంప్ సీన్స్ అంటే ఏం చెప్తారన్న? ఏం ఉండవు, ఎందుకంటే ప్రాపర్ ఎంటర్టైనర్ కాబట్టి ఒక స్టోరీ ఫామ్ చేస్తాడు, దాని మీద కామెడీ అది రిలీజ్ చేసి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాం. మనం రిలేటెడ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్న జనరల్ కాన్వర్సేషన్స్ కానీ అట్లాంటివన్నీ ఉంటే మనం పెట్టేశారు. లేదన్న, అదే కదా, అంటే మీరు లైఫ్ లో ఎక్కువ బూతులు మాట్లాడరా అంటే కామన్. మా ఫ్రెండ్స్ ఉన్నాం, అది కామన్ అన్న. సినిమా ఇప్పుడు బూతులు లేకుండా తీస్తే ఏం ట్రైడ్ వేరేగా తీసారని అంటున్నారు. సో జనరల్ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే కాన్వర్సేషన్స్ ఎట్లా ఉంటాయి, అట్లానే ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే బూతులు పెట్టాలి ఇక్కడ అన్నట్టు ఏం లేవు. నార్మల్ గా కాన్వర్సేషన్ ఇలా చేస్తున్నప్పుడు ఓకే, ఇలా మాట్లాడతారు కదా, చాలా న్యాచురల్ గానే వెళ్ళిపోతుంది. ఏ బాబు ఏంటర్ బాబు ఇలా మాట్లాడేసారు అన్నట్టు పెట్టకపోతే ఏంట్రా చాలా ఏదో పద్ధతి, అరే అసలు ఇలా ఎవడ మాట్లాడతాడరా అని మనమే అడుగుతాం పెట్టకపోతే. దీపావళికి 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, అన్ని చూసామన్నా మేము, అన్ని చూసాం. మిత్రమండలి నుంచి ప్రీమియర్స్కి వెళ్ళాం. మిత్రమండలి మాకైతే కే ర్యాంప్ అన్న, పాయింట్ కి రా అంటున్నావు నువ్వు, బట్ కే ర్యాంప్ అయితే మాకు నిజంగా చాలా బాగా నచ్చింది. నిన్ననే తెలుసు కదా డూడ్ కూడా చూసాము. దే ఆర్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్, అవి కూడా బాగున్నాయి. బట్ కే ర్యాంప్ కానీ అందరూ అంత ఈజీగా రిలేట్ అవ్వలేరు. సో ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. ఇదైతే కొంచెం ఇది రిలీజ్ అయిందే ఏ రేటెడ్ మూవీ కింద రిలీజ్ అయింది కదన్న. సో 18+ ఆడియన్సెస్, మీరు ఫ్యామిలీ మొత్తం 18+ ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడొచ్చు. ఏ రేటెడ్ మూవీని లేదు చిన్నపిల్లలు కూడా వచ్చి చూడొచ్చు అని మేము చెప్పలేం. ఇట్స్ నాట్ అప్ టు అస్ టు జడ్జ్. సో ఏ రేటెడ్ కాబట్టి 18+ ఉన్న ఫ్యామిలీ అందరూ వచ్చి కలిపి చూడొచ్చు. దివాళీకి ఫ్యామిలీ వాళ్ళు బాగా వస్తారు కదా, దీన్ని ఎంజాయ్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్ అదే కదన్న, ప్రాపర్ ఎంటర్టైనర్. ఏ రేటెడ్ వాళ్ళని ఎవరినో ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడారు. మామూలుగా ఏ రేటెడ్ అంటే కొన్ని ఇప్పుడు రక్తపాతాలు వచ్చే సీన్స్ కి ఏ రేటెడ్ కూడా ఇస్తున్నారు. సో ఇది కంప్లీట్ అట్లా కాకుండా కంప్లీట్ రొమాంటిక్ సీన్స్ తోటి ఏ రేటెడ్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. రొమాన్స్ కూడా ఏం లేదండి. లిప్ లాక్స్ ఏదో అర్జున్ రెడ్డి అనిపించిన లిప్ లాక్స్ ఉన్నాయన్న. అబ్బే అలా ఏం లేదన్న, లిప్ లాక్స్ చూడలేదన్న మీరు.